సరిత. ఇప్పుడు మనతో పాటు మోహన కృష్ణ నోవటెల్ మిక్సాలజిస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఆయన మన కోసం ఐస్డ్ కాఫీ చేయబోతున్నారు. ఈ పేరు వినడానికి కూడా కొంచెం కొత్తగా ఉంది కాబట్టి నేను కూడా ఆయన అడుగుతాను. పేరు వినడానికి కొంచెం కొత్తగా ఉంది, అదేంటి అసలు ఐస్డ్ కాఫీ అంటే? ఐస్డ్ కాఫీ అంటే నథింగ్ మ్యామ్, ఇట్స్ అ కోల్డ్ కాఫీ. బట్ కోల్డ్ కాఫీలో ఏంటంటే వెనీలా ఐస్ క్రీమ్ వేసి చేస్తారు, ఐస్ క్రీమ్ వేసి చేస్తారు. కాఫీ కోల్డ్ కాఫీ అంటే ఐస్ క్రీమ్ బేస్ వస్తుంది. సో ఐస్డ్ కాఫీ వచ్చేసి దీంట్లో ఐస్ క్రీమ్ ఉండదు, మొత్తం ఐస్ ఉంటుంది. ఐస్డ్ అంటే రాక్స్ ఉంటాయి, ఐస్ రాక్స్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ సో క్రషెస్ కానీ ఉంటుంది. సో సింపుల్గా అయిపోతుంది అనమాట. అదే కోల్డ్ కాఫీ అయితే మీరు బ్లెండ్ చేయాలి. ఇది వచ్చి బిల్డ్ అనమాట. బిల్డ్ అని అంటే 1 by 1 వేసుకుంటారు. సో ఇప్పుడు మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చి మిల్క్ అండి, మిల్క్. ఓకే, ఇది వచ్చి మనం ఇంట్లో షుగర్ సిరప్ చేసుకోవచ్చు, అంటే షుగర్ సిరప్ పానకం. సో 1 by 1 కప్పు షుగర్ వేస్తే 2 cups ఆఫ్ వాటర్ వేసుకుంటే ఈ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. అండ్ కాఫీ, బ్లాక్ కాఫీ, మన సన్ రైజర్స్ కానీ బ్రూ కానీ ఇన్స్టెంట్ కాఫీ ఉంటుంది కదా, అది మనం యాడ్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకొని పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. సో మీరు ఇంట్లో క్యాజువల్గా చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం మంచి నీట్గా కోల్డ్ ఐస్డ్ కాఫీ చేసుకుంటాం. సో కోల్డ్ కాఫీకి ఐస్డ్ కాఫీకి మీకు తేడా తెలిసింది. సో మనకి ఇప్పుడు 3 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మీకు చాలా నీట్గా చూపిస్తాను. సో ఇది 3 ఇంగ్రీడియంట్స్ తో ఇప్పుడు ఐస్డ్ కాఫీ చేయబోతున్నాం. మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఎలా చేస్తారు ఏంటనేది. షూర్ అండి. సో చాలా హ్యూజ్ గ్లాస్ తీసుకున్నాను, ఎందుకంటే చాలా కోల్డ్ ఉంటుంది, ఎక్కువ ఐస్ ఉంటుంది కాబట్టి. సో ఫుల్ ఆఫ్ ఐస్ వేసుకున్నాము. సో 90 ml మనం మిల్క్ వేసుకోవాలి. 90 ml అంటే మరి ఇంట్లో మెజర్మెంట్స్ ఎలా తెలుసుకోవడం? మామూలుగా ఒక కప్ వచ్చేసి 240 ml ఉంటుందండి, దాన్ని ఆఫ్ చేసుకుంటే 120 ml. దాంట్లో కొంచెం తగ్గించేసుకుంటే ఈజీగా ఉంటుంది. 90 ml అయిపోతుంది. 30 ml ఈజీగా చెప్పారు ఇది కూడా. సో ఇప్పుడు మనం 90 ml మిల్క్ వేసుకుంటున్నాం. ఇది 60 ml అండి, ఇది 90 ml. సారీ 30 ml. సో 2 యాడ్ చేస్తే, సో ఇది బ్లాక్ కాఫీ. మీకు స్ట్రాంగ్ కావాలంటే సేమ్ 90 ml వేసుకోవచ్చు, నార్మల్గా కావాలంటే 60 ml వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 60 ml వేస్తున్నాం. 60 ml బ్లాక్ కాఫీ కాబట్టి 60 ml. సో అయిపోయింది. సో ఈ 2 వేసాం, మరి స్వీట్నర్ కావాలి కదా, ఆబ్వియస్లీ విల్ గో 45 ml టు షుగర్ సిరప్. మీకు షుగర్ ఎక్కువ కావాలంటే 60 ml వేసుకోవచ్చు, లేదా 30 ml వేసుకోవచ్చు. సో నాకు ఇంకా గ్లాస్ ఫుల్ అవ్వలేదు అని అనుకుంటే మీరు ఇంకొంచెం ఐస్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం అక్కడ స్ట్రాంగ్ ఉంటుంది అందుకని. సో కొంచెం స్టే చేసుకోండి. సో ఇది ఐస్డ్ కాఫీ. సో మీరు టేస్ట్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, సో సింపుల్గా చేసుకొని సింపుల్గా తాగొచ్చు. టేస్ట్ చేయండి. హాట్ కాఫీ తాగాను కానీ ఐస్డ్ కాఫీ అనేది నేను ఇప్పటివరకు తాగలేదు. ఫస్ట్ టైం తాగాను. చాలా అంటే చాలా బాగుంది. ఐస్ కానివ్వండి, కాఫీ ఫ్లేవర్ కానివ్వండి, షుగర్ సిరప్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం మిక్స్ అయిపోయి ఎక్సలెంట్గా ఉంది. ఎంత ఈజీ ప్రాసెస్ అంటే ఇది నిజంగా ఇంట్లో ఎవరికన్నా హాట్ కాఫీ కాకుండా ఇలా ఐస్డ్ కాఫీ కూడా ఇవ్వచ్చు. సమ్మర్ కాబట్టి హాట్ కాఫీ కాకుండా ఐస్డ్ కాఫీ కూడా తప్పకుండా మీరు తాగండి. ఇది ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. కృష్ణ గారు మన కోసం సమ్మర్ కాబట్టి సమ్మర్ కూలర్స్ రెడీ చేసి చూపించారు. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి వాళ్ళు కూడా ట్రై చేయండి అని మీరు ఒకసారి చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ డ్రింక్స్. ఓకే, మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, పక్కా ట్రై చేయండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.
చూసారు కదా, ఇది వాళ్ళ ఇండియన్ కిచెన్. మరో ఇండియన్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ABN ఇండియన్ కిచెన్. లైక్, షేర్, కమెంట్.